మంచినీళ్ళు మంచినీళ్ళు మంచినీళ్ళు. నువ్వు నీ మిగతా సహచరుల పేర్లు చెప్పే వరకు షహీర్ షా ఆదేశాల ప్రకారం నీకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, కంటి నిండా నిద్ర లేకుండా చేస్తాం. ఇక నీకు మిగిలేదల్లా కొరడా దెబ్బలే. నువ్వు నోరు విప్పి చెప్పే వరకు నీకు ఏమీ ఇవ్వబడు. గిలగిలా కొట్టుకోగలవాడు ఆ బాధని భరించలేక చంపేమని ప్రాధేయపడాలి. మంచినీళ్ళు మంచినీళ్ళు. మంచినీళ్ళు 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 సలాం అలైకుం అమ్మిజాన్. చిరంజీవా, ఏమిటంత ఆలోచన జలాల్? మేమేం ఆలోచించడం లేదు అమ్మిజాన్. మీ అమ్మీజాన్కే అబద్ధం చెప్తున్నావా? చెప్పు, ఏం ఆలోచిస్తున్నావో? మేమేం ఆలోచిస్తున్నామంటే అమ్మిజాన్, మేమెప్పుడు రాజ్యాన్ని పర్యటించిన ఎన్నో కోట్ల మంది జనం మా శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేయటం స్వయంగా చూశాం. వాళ్ళు మా గురించి అలా ప్రార్థనలు చేస్తుంటే, మా శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంటే వాళ్ళు మాపై ఎంతటి అభిమానాన్ని పెంచుకున్నారో అర్థమవుతోంది. ఇక అంతఃపురం వైపు వెళితే అక్కడ మొత్తం అక్కడి బేగంలు, దాసీలు మా కటాక్ష వీక్షణం కోసం తహతహలాడటం చూశాం. అంతమంది మా మేలు కోరుకుంటున్నా ఎందుకనో కాని మేం మాత్రం ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒంటరివే జలాల్. గద్దపై కూర్చున్నవాడు అందరికంటే ఉన్నత స్థానంలో ఉంటాడు, ఒంటరిగానే ఉంటాడు. నువ్వున్న స్థానం ఎలాంటిదంటే జలాల్, అక్కడ నువ్వు ఎవ్వరినీ గుడ్డిగా నమ్మగలిగే పరిస్థితి లేనటువంటిది. అలాంటి మనిషి ఎవరూ లేరు. వాళ్ల చెంతకి నువ్వు నీ భద్రత గురించి ఆలోచించకుండా నిర్భయంగా వెళ్లగలవు. నీ మనసులో మాట చెప్పుకోవడానికి, వాళ్ల దగ్గర ప్రశాంతత పొందడానికి నీకంటూ ఎవరూ లేరు నాన్నా. మీరున్నారుగా అమ్మిజాన్. నిస్సందేహంగా నేనున్నాననుకో, కానీ ఎన్నాళ్లుంటాను నాన్నా? నేను శాశ్వతంగా నీతోనే ఉండలేను కదా. రేపు నువ్వు ఇంకొక బేగంను తెచ్చుకుంటున్నావు. నేను ఖుదాని ప్రార్థించేది ఏమిటంటే, నీకు ఎలాంటి సహచరిని దొరకాలంటే కేవలం తను తన భర్త గురించే ఆలోచించాలి. తను ఒక షహన్షాగా నిన్ను అనుకోకూడదు. నువ్వు తనకి భర్తవే గనుక నీ పట్ల ఆసక్తి చూపించే భార్య కావాలి. నిన్ను బాద్షాగా కాక నీ బాధను ఒక వ్యక్తిగా అర్థం చేసుకుని దాన్ని పంచుకోగల భార్య నీకు కావాలి. నిన్ను షహన్షాగా కాకుండా హృదయం ఉన్న మనిషిగా, నిన్ను చూసుకోగల హృదయం గల మనిషి కావాలి నీకు. అమ్మిజాన్, మాకసలు హృదయమే లేదు కనుక అది జరిగే పని కాదు అమ్మిజాన్. నువ్వలా ఎందుకనుకుంటున్నావు అంటే, ఇంతవరకు నీ హృదయాన్ని స్పందింప చేయగల వ్యక్తి ఎవరూ నీకు నీ జీవితంలో దొరకలేదు గనక. లేదా అలాంటి వ్యక్తి ఉన్నా నువ్వు ఇంతవరకు తనని గుర్తించలేదేమో. నువ్వు ఎప్పుడైతే తనని గుర్తించగలవో అప్పుడే తనే నీ హృదయాన్ని నీకిస్తుంది. తనని సొంతం చేసుకున్నప్పుడే ఇక్కడ ఈ సమయంలో నీ పక్కన తనే నీతో పాటు నిలబడి ఉండేది. ఆ రోజునే నీ ఈ ఏకాకితనం, నీ ఈ ఒంటరితనం అన్నీ తొలగిపోతాయి నాన్న.
భగవంతుడా, ఇప్పటిక పూర్తిగా వ్యవధి లేకుండా పోయింది. రేపే ఆ బెనజీర్ షహిన్షాకి బేగం అయిపోతుంది. ఆ తర్వాత నేను కూడా తనని అడ్డుకోలేను. దయ చూపించు తండ్రి, నాకు ఏదో ఒక దారి చూపించు. ఆ రోజు కాకతాళీయంగా చాలా విచిత్రమే జరిగింది. ఏమైంది షహిన్షా? మీరు మీ ముసుగు నుంచి బయటపడలేదు, మేము అలాగే బయటపడలేదు. మనసులైతే కలవలేదు, కానీ ఆలోచన మాత్రం ఒకరి గురించి మరొకరికి కలుగుతూనే ఉన్నాయి. మేము ఆ క్షణంలో మీ గురించి ఆలోచిస్తున్నాం. మేము అంతటి అశాంతితో ఎందుకు తల్లడిల్లిపోయామో మాకు అస్సలు అర్థం కాలేదు. అప్పుడు మనమిద్దరం కూడా ఆకాశాన్ని చూస్తున్నాము. మన పూర్వీకులు నక్షత్రాలైపోతారని అంటుంటారు. మనం వాళ్ళ నీడలోనే ఉన్నాం, కానీ ఒకరి చెంత ఒకరం లేవు. అయినా పూర్వీకులు తప్పకుండా మనల్ని దీవిస్తూనే ఉంటారు. అంతా మారిపోతున్న తరుణం అది. అవును, చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడే తరుణమిది. ఆనాటి రాత్రి చివరిసారిగా నేను ఒంటరితనాన్ని అనుభవించాను. ఆ రాత్రి నా జీవితంలోనే సుదీర్ఘమైన రాత్రి. ఉదయం కోసం తప్పించిన రాత్రి. ఉదయం అయ్యేసరికి సకలం మారిపోనున్నది. ఆ రాత్రి ఆ ఇద్దరికే కాక ఎంతో మందికి ముఖ్యమైన రాత్రి. ఆ రాత్రి ముగిసి తమ జీవితాలకి కొత్త ఉదయం లభిస్తుందని అందరూ వేచి చూస్తున్నారు. అయితే కొందరు ఆ రాత్రి గడవదని అనుకుంటున్నారు. నిన్న కాక మొన్నొచ్చిన దాసి బేగం కాబోతోంది. ఇక మనమేమో ఇన్నేళ్లుగా దాసీలుగానే పడుంటున్నాం. ఎక్కువగా ఈ జోదా బేగమే కష్టాల పాలు కాబోతోంది. జోదా బేగమే కదా ఆవిడ విషకన్య అని ఆరోపణ చేసింది. ఎవరికెప్పుడు అదృష్టం పడుతుందో ఆ అబుల్మాలి దగ్గర దాసీగా ఉండేది. ఇక్కడికొచ్చాక షెహన్షా గారికే బేగం అయిపోతుంది. నేను చెప్పాను గనుకనే జలాల్ బెనజీర్ని బేగంని చేసుకుంటున్నాడు. జీవితాంతం ఆట వస్తువులా పడుంటుందా బెనజీర్? నేను ఎలా చెప్తే అలా ఆడాల్సిందే. అందుకునేగా తనని జలాల్తో వివాహం జరిపిస్తున్నాం మనం. దాంతో జోధా బేగం మన దారికి అడ్డు రాకుండా పోతుంది. ఊరుకోండి మహామంగా, ఇవాళ నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ఆ జోధా బేగం సంగతి తీసుకొచ్చి నా ఆనందాన్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు అర్థమవుతోంది రుకయ్య బేగం, కానీ ఆనందించటంతో పాటుగా అప్రమత్తంగా ఉండటం కూడా మంచిది. జలాల్ మీద దాడి జరిగింది కదా, ఆ దాడి చేసిన వాళ్ళెవరూ ఇంతవరకు దొరకనే లేదు. అవును, ఒకవేళ వాళ్ళు మళ్ళీ దాడి చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. శత్రువులు అనుకున్నది సాధించకూడదు. భవనంలో కాపలా మరింత పెంచాలి. ఎందుకంటే శత్రువు అయిన వాళ్ళ బయట వాళ్ళ అనేది మనకింకా తెలీదు. కనుక భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలి. జలాల్ మీద దాడి జరిగింది కదా, ఆ దాడి చేసిన వాళ్ళెవరూ ఇంతవరకు దొరకనే లేదు. అవును, ఒకవేళ వాళ్ళు మళ్ళీ దాడి చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. శత్రువులు అనుకున్నది సాధించకూడదు. భవనంలో కాపలా మరింత పెంచాలి. ఎందుకంటే శత్రువు అయిన వాళ్ళ బయట వాళ్ళ అనేది మనకింకా తెలీదు. కనుక భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలి. ఎన్ని అవాంతరాలు సృష్టించైనా ఆ బెనజీర్ పెళ్లికి ముందే షెహన్షాని అంతం చేసి తీరుతుంది. అలా జరిగేసరికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఆజ్ఞాపించండి. ఖాన్ సాబ్ ఇంకా ఖాన్ సాబ్ నమ్మకస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. షెహన్షా అంతమైపోయిన వెంటనే వాళ్లని కూడా హతమార్చేయండి. ఇక అబుల్మాలి సంగతంటారా, కారాగారంలోనే అబుల్మాలిని అంతం చేయడం జరుగుతుంది. మిగిలేదల్లా బెనజీర్. రేపు తనని స్వయంగా నేనే గిలగిలా తన్నుకునేలా చేసి అంతం చేసేస్తాను. మరి షరీఫుద్దీన్ సంగతి? వాడెక్కడున్నాడో అక్కడే ఉండనియండి. ఎందుకంటే కారాగారంలో ఉండగా వాడు నాకు ఏ హాని చెయ్యలేడు. ఒక్కటి మాత్రం అందరూ బాగా గుర్తుంచుకోండి, ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే స్వయంగా నేనే నా చేతులతో వాళ్ల తల నరికేస్తాను. రేపు ఉదయమే ఆగ్రాలో ఆతంకానికి పట్టాభిషేకం జరుగుతుంది. ఇక దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, అది తప్పదు. హుజూర్, ఆ అబుల్మాలి తన గూఢచారితో మాట్లాడుతుండగా నేను చూశాను. ఆ గూఢచారి మొగలాయి సైనికుల వేషంలో ఉన్నాడు. అసలు సంగతి చెప్పు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? బెనజీర్ పెళ్లికి ముందే షహిన్షాని అంతం చేసేస్తుందట. ఆ తర్వాత అబుల్మాలిని విడుదల చేసేస్తుందట. అప్పుడు అబుల్మాలి ఆగ్రా గద్దెని ఆక్రమించేస్తాడు.
ఎంతటి గొప్ప అవకాశం. ఇలాంటి సమయంలో నేను ఇలా కారాగారంలో పడి ఉన్నాను. నేను స్వేచ్ఛగా ఉండుంటే ఇదంతా జరగనిచ్చి నేనే ఆగ్రాని హస్తగతం చేసుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు జరగనివ్వను. అబుల్ మాలి, నేను కాకుండా నిన్ను ఆగ్రా గద్దె మీద కూర్చోనిస్తానా? ఓ పంచే, చెప్పండి హుజూర్. నువ్వు వెళ్ళి జోదా బేగంకి కబురు అందచేయి. నేను ఆవిడ్ని కలవదలిచానని తెలియజేయి. చిత్తం హుజూర్. రండి, దయచేయండి బేగం సాహెబా. మీకు మా మాటలు నమ్మశక్యం కాలేదుగా, అందుకనేగా మీరు బెనజీర్ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. మీరు ఈ పాటికే తన బండారం బయట పెట్టి ఉండాలి. మీరేమో ఏమీ చేయకుండా చూస్తూ కూర్చున్నారు. నేనేం చేయకుండా కూర్చోలేదు షరీఫుద్దీన్ గారు. నేను బెనజీర్ నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలని ప్రయత్నించాను. కానీ ఎలాగో తన అందరి ముందు నిర్దోషునని నిరూపించుకొని బయటపడింది. దాంతో షహిన్షా నేనేం చెప్పినా నమ్మడం లేదు. మీరే చెప్పండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఏదో ఒకటి చెయ్యాలి. బేగం సాహెబా, నేను చెప్పిన ఆ సంగతి నిజం. ఆ బెనజీర్ పెళ్లికి ముందే షెహన్షాని అంతం చేయాలనుకుంటోంది. పెళ్లికి ముందా? అవును, ఆ బెనజీర్ పెళ్లికి ముందే షెహన్షా మీద దాడి చేయబోతోంది. అప్పుడు అబుల్ మాలిని కారాగారం నుంచి విడుదల చేయిస్తుంది. దాంతో అబుల్ మాలి ఆగ్రాని తన కైవసం చేసుకుంటాడు. బెనజీర్ మొఘలాయి సామ్రాజ్యపు బేగం అవడం ఖాయం. కానీ తనకి భర్త కానున్నది ఆ అబుల్ మాలినే, మీ షెహన్షా కాదు. నేను గనక బయట ఉండి ఉంటే ఏదో ఒక దారి కనిపెట్టి ఉండేవాణ్ణి. కానీ నేను ఇలాగా కారాగారంలో పడి ఉన్నానే. బేగం సాహెబా, ఇక మీరే ఏదో ఒకటి చెయ్యాలి. కానీ ఈసారి కూడా మీరు విఫలమైపోతే అప్పుడు జీవితాంతం కుమిలి కుమిలి బాధపడుతూనే ఉంటారు. అవును మోతి, నేను నిజమే చెప్తున్నాను. ఇదంతా ఒక నాటకం కాదు. స్వయంగా షరీఫుద్దీన్ గారే నాకు చెప్పారు. ఆ వివాహానికి ముందే బెనజీర్ షహిన్షాని హత్య చేయడానికి పన్నాగం పన్నింది అని. ఈ సంగతి షహిన్షాకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. బెనజీర్ నిజ స్వరూపాన్ని ఎలా బయట పెట్టాలో తెలియడం లేదు. కానీ ఆధారం లేకుండా మీ మాట ఎవరు నమ్మబోరు జోదా. ఆధారాలుంటే కదా మన దగ్గర. పైగా బెనజీర్ ఎలాంటి ఆధారాలు వదలడం లేదు. మరైతే మీరేం చేస్తారు? ఇవాళ రాత్రంతా మేల్కొని ఉండి బెనజీర్ మీద కన్నేసి ఉంచాలి. రాత్రికి రాత్రి ఏమైనా జరగచ్చు. చివరికి షహిన్షా గారే ఆ బెనజీర్ పన్నాగంలో ఇరుక్కుపోయారు. కానీ నేను మాత్రం తన దురాలోచనలు సఫలం కానివ్వను. అందుకు నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధమే. ఏమైంది? బెనజీర్, విషయాన్ని తీసుకుని ఆ పెట్టె మళ్ళీ మన గదికే వచ్చేసింది. కావాలంటే చూడు. చెప్పానుగా, జోదా బేగం దీన్ని గుర్తుపట్టలేదని. ఒకవేళ ఇది కనబడకపోతే నేను ఆవిడ్ని అనుమానిస్తానని ఆవిడకి అర్థమైపోయి ఉంటుంది. అందుకని నేను తనకి శిక్ష కూడా వేయించగలను. అందుకే భయపడిపోయి పెట్టె తిరిగి పెట్టేసి ఉంటుంది. పోన్లే, ఈ పనికి మళ్ళ కబుర్లకి నాకంత తీరికలేదు. నేను కేవలం నా లక్ష్యం గురించి మాత్రమే శ్రద్ధ వహించాను. షహిన్షాని అంతం చేయగానే అబుల్ మాలిని నేను విడిపించడం ముఖ్యం. ఒకవేళ ఇది కనబడకపోతే నేను ఆవిడ్ని అనుమానిస్తానని ఆవిడకి అర్థమైపోయి ఉంటుంది. అందుకని నేను తనకి శిక్ష కూడా వేయించగలను. అందుకే భయపడిపోయి పెట్టె తిరిగి పెట్టేసి ఉంటుంది. పోన్లే, ఈ పనికి మళ్ళ కబుర్లకి నాకంత తీరికలేదు. నేను కేవలం నా లక్ష్యం గురించి మాత్రమే శ్రద్ధ వహించాను. షహిన్షాని అంతం చేయగానే అబుల్ మాలిని నేను విడిపించడం ముఖ్యం. కన్నయ్య, షహిన్షాని క్షేమంగా కాపాడు. నా సౌభాగ్యానికి ఎలాంటి హాని జరగకుండా చూడు. ఆయనని కాపాడవలసిన బాధ్యత ఇక పైన నీ మీదే ఉంది. యా ఖుదా, మీ దయా దృష్టిని సదా ఈ సేవకునిపై ప్రసరింపజేయి. మహామంత్రి గారు ఏం చేస్తున్నారో? బెనజీర్, ఆదాబ్ మహామంత్రి గారు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? బెనజీర్, నేను నిన్ను పెళ్లికి తీసుకెళ్ళడానికి వచ్చాను. చిత్తం, నేను పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాను.
పద. నిన్న నువ్వు ఏమీ చేయలేకపోయావు బెనజీర్, కానీ ఇవాళ కూడా నీ మీద నేను ఒక కన్నేసి ఉంచుతాను. బెనజీర్, ఇవాళ నువ్వు నిజంగానే ఎంత అందంగా కనిపిస్తున్నావు. శుక్రియా. షేన్షా గారేరి ఈ పాటికి వస్తూ ఉంటారు. హిందూ దేశపు షహన్షాగారైన బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ వేంచేస్తున్నారు. ఖాన్ సాబ్ ఇంకా ఖాన్ సాబ్ నమ్మకస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. షహన్షా అంతమైపోయిన వెంటనే వాళ్ళని కూడా హతమార్చేయండి. చూస్తూ ఉండు ఆదాం ఖాన్. ఈ పెళ్లి అయిపోగానే జోధా బేగం పని కూడా అయిపోయినట్లే. ఈ పెళ్లికి ముందే జలాల్ కథ ముగిసిపోతుంది. నేను గద్దె ఎక్కాలన్న నీ కల నెరవేరబోతుందా మిజాన్? వదన వీక్షణ తంతుకి వేళయింది షహన్షా. ఈరోజు ప్రశ్న, జోధా తండ్రి పేరేంటి? ఏ రాజా బార్మల్, బి రాజా ఆదం ఖాన్. సరి అయిన సమాధానాన్ని జట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. రోజుకో వెండి విగ్రహం గెలుచుకోండి. నేను చేసిందేవి తప్పు కాదు. ఇందులో విషం ఉంది. ఇవాళ నేను మిమ్మల్ని ఇది తాగనివ్వను. మాట్లాడద్దు.
ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు జోధా బేగం. నేను మీకేమీ చెప్పదలుచుకోలేదు. మీకు చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ లాభం లేకపోయింది. అందుకే ఇవాళ నేను నిరూపించి తీరుతాను. తమరిని కాపాడుకున్నాను. నాకు అదే చాలు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను.